I am very, very happy to participate through Zoom in the function arranged by our Manava Vikasa Vedika on 20 years celebrations. మానవ వికాస వేదిక 20 వసంతాల వేడుకల్లో జూమ్ ద్వారా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రత్యక్షంగా పాల్గొనాలని ఎంతగానో అనుకున్నాను. స్వయంగా వచ్చి నా సహచరులను, తోటి ఉద్యమకారులను, తోటి విప్లవకారులను కలవాలని అనుకున్నాను. మనమంతా ఒక కుటుంబం. కానీ నా అనారోగ్యం కారణంగా ఈ ప్రయత్నంలో నేను విజయం సాధించలేకపోయాను. I'm not able to succeed and come over, but even though my physical presence is not there, my mental presence is always there. I have no words to thank and congratulate the organizers of this. భౌతికంగా నేను అక్కడ లేకపోయినా నా మనసు మాత్రం అక్కడే ఉంది. ఈ వేడుకల్ని జరుపుతున్న సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పడానికి, శుభాకాంక్షలు తెలపడానికి నా దగ్గర మాటలు లేవు. వారు నడుపుతున్న సంస్థ గొప్పది. ప్రవాహానికి ఎదురీదుతూ ఈ భావజాల యుద్ధంలో పాల్గొన్నారు. వారు ప్రజల్ని చైతన్యపరచడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఒక జ్యోతిరావు పూలే వలె ఈ బాటలో ఆయన తొలి మార్గదర్శి. సుమారు 200 ఏళ్ల క్రితం ప్రారంభించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వలె గొప్ప సామాజిక విప్లవకారుడైన పెరియార్ శిష్యుడిగా అతని భావాలు ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మార్చి సమాజం అంతటికి విస్తరింపజేయాలి అని కోరుతున్నాను. Reaches its centenary. Periyar started it. When there is a society which is most reactionary. ప్రవాహానికి ఎదురెదిన తంటై పెరియార్ విగ్రహాన్ని నేను ఆవిష్కరించడం నాకు చాలా సంతోషం. ఈ ఏడాది పెరియార్ స్వాభిమాన ఉద్యమం 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. శతాబ్దం క్రిందటే పూర్తి సాంప్రదాయ కులస్వామ్యంతో సమాజం ఉన్నప్పుడు పెరియార్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో ఎక్కడైనా మీరు ఈ రకమైన కుల వ్యవస్థను చూడగలరా? మనిషి యోగ్యత, కళాత్మకత, పరిశ్రమ, ప్రయత్నాలు, విజయాలను బట్టి కాకుండా పుట్టుక ఆధారంగా కులాన్ని బట్టి హోదా, హక్కులు నిర్ణయించబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కుల వ్యవస్థ సర్వమానవ సౌభ్రాతృత్వానికే వ్యతిరేకం. It is against human brotherhood, universal brotherhood. Because the caste itself dehumanizes our people, our own. కులం మనుషుల్ని అమానుషంగా మారుస్తుంది. మన సొంత బంధుమిత్రుల్ని అమానుషంగా మారుస్తుంది. 100 ఏళ్ల క్రితం ఈ స్వాభిమాన ఉద్యమాన్ని ప్రారంభించక ముందు కూడా పెరియార్ పోరాడారు. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. అందులో ఉండే వైకోం సత్యాగ్రహం చేశారు. అక్కడ నిమ్న వర్గాలు గుడిదారిలో నడిచే అవకాశం లేదు. ఎంత దుర్మార్గం! ఆయన మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి, గాంధీజీ మానవ హక్కులు ఏమయ్యాయి అని అడిగారు. పందులు, గాడిదలు స్వేచ్ఛగా మహాదేవ దేవాలయ వీధుల్లో తిరుగుతాయి. నిమ్న వర్గాలుగా పిలువబడే మన సోదరీమణులు మాత్రం నడవకూడదు. When I come here in Vaikam, that is in 1924, exactly 100 years ago, the dogs and donkeys, pigs, they are freely going on the streets of Vaikam, where the temple of Mahadeva was situated. But our own brothers and sisters, simply because కేవలం అస్పృశ్యులే కాదు, దర్శించుకోలేని వారు, దరి చేరని వారు, ఇలాంటి అమానుష దారుణాలను ఎప్పుడైనా విన్నారా? ఇది అమానవీయం. జంతువుల కన్నా హీనంగా చూశారు. అగ్రవర్ణాల వారు పెంపుడు జంతువులను చేతుల్లోకి తీసుకుని ముద్దాడతారు. అదే నిమ్న వర్గాల మనిషి పొరపాటున స్పృశిస్తే మైలపడ్డామని పైనుంచి కింద వరకు స్నానం చేస్తారు. ఇది ఎంతటి అనాగరిక ధోరణి! అందుకే మన పని ప్రజల్ని మానవీకరించడం.
చూడటానికి వాళ్ళు మనుషులుగా కనిపించవచ్చునేమో, వారి హక్కులు తిరస్కరించబడ్డాయి, వారి గౌరవ మర్యాదలు తిరస్కరించబడ్డాయి, వారి స్వేచ్ఛ తిరస్కరించబడింది, వారి సౌభ్రాతృత్వం తిరస్కరించబడింది. అందుకే సమాజాన్ని నిర్మించాలనుకుంటే అది తప్పకుండా కుల రహిత సమాజమై ఉండాలి. They will have to take a bath from head to foot. What an atrocious and savageable approach. That is why our work is to humanize the people. For appearance, they may be human beings, but when consider their rights, when consider their own daily life, మనమేం రాబిన్సన్ క్రూసోలా ఏకాంత దీవుల్లో జీవించడం లేదు, సమాజంలో భాగమై జీవిస్తున్నాం. బంధుమిత్రులుగా కలిసి ఉండాలంటే సమానత్వం అన్నది ప్రధానం. సమాన అవకాశాలు చాలా ముఖ్యం. అందుకే మనం సామాజిక పోరాట యోధులుగా మారాలి. స్వాతంత్రం ద్వారా అధికారం చేతులు మారింది, కానీ సమాజ పరివర్తన జరగలేదు. అందరికీ సమానత్వం, సమాన అవకాశాలు అందాలి. అందుకు కుల నిర్మూలనే మార్గం. దానికోసమే అంబేద్కర్, పెరియార్ వంటి మహామహులు పోరాడారు. ఈరోజు ఈ విగ్రహాలు ఆవిష్కరించబడటం చాలా ఆనందం. మరి సందేశం ఏమిటి? To have a close kith and kin relationship. So equality is very, very important. Equal opportunity is very important, for which we, the people, must turn to be the social fighters. Only transfer of power, not transformation, has not taken place. If we want to have equal opportunities for all and equality, you must do away and annihilate the caste system. ఇన్నాళ్ళ తర్వాత వారి విగ్రహాలు ఎందుకు ఆవిష్కరించాలి అన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి. ఏదో పూలదండ వేయడమో, ఆరాధించడమో, లేదా వారి నుండి వరాలు పొందడమో కాదు కదా. వారి సందేశాన్ని దేశం నలుమూలలకు చేరవేయడమే నిజమైన జవాబు. ఒక కొత్త సమాజాన్ని రూపొందించుకుందాం, శాస్త్రీయ స్పృహతో ఉన్న సమాజాన్ని. ఇటీవల పంచాయతీ సభ్యుడి నుండి రాష్ట్రపతి వరకు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగ ప్రవేశికని చదివారు. ఇది కేవలం ఒక రాజకీయ తంత్ర కాకూడదు. అందులో సామాజిక నిబంధన ఉంది. దాని ప్రధాన సూత్రం మాత్రం అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, 3 రకాల న్యాయాలు. ఒక రకమైన న్యాయాన్ని మరొక రకమైన న్యాయంగా పొరపడకూడదు. They will have to take the oath on our constitution. Recently also, the 75th day of our constitution was celebrated by reading the preamble of our constitution. Can it be a political ritual? No. That must have a social connotation. What is that? That is more important. That its main idea is equality, liberty, equality and fraternity, and justice for all. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా పేర్కొన్నారు. ఆర్టికల్ 51AH ప్రకారం శాస్త్రీయ స్పృహను, మానవవాదాన్ని, పరిశీలనాతత్వాన్ని, సంస్కరణను పెంపొందించడం ప్రతి భారతీయ పౌరుని విధి. ఈ 75 ఏళ్లలో ఈ పదాల వెనుక దాగిన స్ఫూర్తిని సమాజంలో తీసుకురావడంలో ఎంత మేరకు కృషి జరిగింది? ఇప్పటికీ ఇది సమాధానం చెప్పని ప్రశ్నగా మిగిలేదు. ఎంతో మంది పదవుల్లోకి వస్తుంటారు, వెళ్తుంటారు. ఫలితం ఏంటి? పరిస్థితులు ఏంటి? ప్రపంచంలో ఏదైనా స్వతంత్ర దేశంలో అస్పృశ్యులు, దూరం పెట్టబడిన వారు, తిరస్కరించబడిన వారు ఉన్నారా? ఉండరు. ఇలాంటి సామాజిక దురాగతాన్ని అంతం చేయాలి. అందుకే మన పాత్ర కీలకం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాడుతున్న అందరం కలవాలి. మీరు ఆంధ్రాలో ఉండొచ్చు, నేను తమిళనాడులో ఉండొచ్చు, ఇంకొకరు మహారాష్ట్రలో ఉండొచ్చు, మరొకరు కాశ్మీర్లో ఉండొచ్చు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన దేశం అవిభాజ్యం. మన సంస్కృతిని రక్షించుకోవాల్సిందే, నేను ఒప్పుకుంటాను. ఏకత్వం వేరు, ఏకరూపత వేరు. But
What is the result? What are the conditions? Can you, anywhere in the world, can you say an independent country is having a people who cannot be touched, who cannot be seen, who cannot be approached nearby? This kind of social atrocity should be put an end to. That is why our role, all the people who are so fighters for our social justice, equality, fraternity. ఐక్యత తప్పనిసరి, ఏకరూపంగా ఉండాలనుకోవటమే తప్పు. మన హేతువాద సంస్కృతిని పరిరక్షించాలి, శాస్త్రీయ స్పృహను పెంచాలి, మనుషుల్ని విభజించే వైషమ్యాలను తుడిచివేయాలి. అందుకోసం ప్రాణత్యాగం చేసిన తపోనికలు ఎంతమంది వారి జీవితాలనే అర్పించి అమరులయ్యారు. ఎందుకోసం అయ్యారు? వారెవ్వరికి ఎటువంటి హాని చేయలేదు, సంఘ విద్రోహులు కాదు, వాళ్ళు ఈ దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. కానీ వారు ప్రజల్ని స్వేచ్ఛగా ఆలోచించాలని కోరారు. That uniformity should arrive at uniformity. It doesn't matter. Because our culture, we will have to preserve rationalist culture. Scientific temper must be developed. Bigotry should be put an end to. For that, all our Tabolkars and other martyrs, we have given their life, they have given their life. What for? They have not harmed anybody. They are not anti-socials. స్వతంత్రంగా వ్యవహరించాలని భావించారు. కొందరు దాన్ని భరించలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాలి. మీరు చేస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమాల పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు స్వతంత్రంగా ఆలోచించాలి. హేతుత్వం జీవన తాంత్రికతగా ఉండాలి. మనుషులు మాత్రమే హేతుబుద్ధి కలవాలి. అందుకే హేతుత్వానికి, వివేచనకు అత్యంత ప్రాధాన్యతనిద్దాం. శాస్త్రీయ స్పృహ అన్నది సైన్స్ కోసం కాదు, మన కోసం. Rationality must be the philosophy of our life. Only man, human beings are rational people. So let us give top priority for reasoning and rationality. Scientific temper is not for science, it is for us. Finally, I would like to appeal to all of us. చివరిగా మీ అందరికీ నా విన్నపం, ఈ సందేశాన్ని దేశం నలుమూలలకు తీసుకెళ్దాం. మన వేదికలకో, సమావేశ మందిరాలకో, 4 గోడల మధ్యకో పరిమితం చేయదు. ముఖ్యంగా నేటి యువతీ యువకులకు స్వతంత్రంగా ఆలోచించగలగాలి. వారు దేన్నైనా తమ కృషి ద్వారా సాధించగలరు. మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. మీరు ఏదైనా మీడియా ఆన్ చేయండి, న్యూస్ పేపర్లు, టీవీలు, అందులో జాతక చక్రాలు. ఇది వైరుధ్యం కాదా? ఇది అశాస్త్రీయం కాదా? ప్రతి చోట వాస్తుశాస్త్రం ఒకటి కనిపిస్తుంది. ప్రతిసారి రాహుకాలం, వర్జం, యమగండం, వీటికి ఏమన్నా శాస్త్రీయ ఆధారం ఉందా? కాబట్టి మన పని రాజకీయాలకు పరిమితి కారాదు. ఎన్నికలు వస్తాయి, వెళ్తాయి. దానికంటే ఎక్కువగా సామాజిక న్యాయం కోసం పోరాడాలి. And every time, Ragagala, Kuligagala, Yamaganda, all these things. Can you see this one? Is there any scientific basis for all of these things? That is why our work must be confined not in the political field. Politics. కుల నిర్మూలన కోసం పోరాడాలి. మహిళా సమానత్వం చాలా అవసరం. బాబాసాహెబ్ నొక్కి చెప్పినట్టు ఈ సమాజం అసమాన దొంతరల వ్యవస్థ. వేరే వ్యవస్థల్లో అసమానతలు ఉంటాయేమో, కానీ మన దగ్గర మాత్రమే నిచ్చెన మెట్ల వంటి అసమాన వ్యవస్థ. Due to the graded inequality, as very rightly pointed out and by our Baba Sahib, there is graded inequality. In other societies there must be inequality, but here only, not only inequality, but also graded inequality, one by one, just like the rungs of the ladder. That is why, my dear brothers and sisters, it is high time for all of us. I am very happy that you have joined once again. అందుకే ప్రియమైన సోదరి సోదరిమణులారా, ఇది చాలా కీలకమైన సమయం. ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినందుకు మరొక్కసారి నా పూర్తి క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మనమంతా కలిసి నవ సమాజాన్ని నిర్మించే ఉమ్మడి లక్ష్యం కొరకు పోరాడాలి. అందులో హేతువాదం, మానవవాదం, స్వతంత్ర ఆలోచన కీలకంగా ఉంటాయి.
మనకు తాత్వికత ఉండాలి. కేవలం వేదికలపై మాట్లాడటం కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడడం. అదే పెరియార్ జీవితాంతం చేశారు. ఇక్కడ తమిళనాడులో మా ఉద్యమం ద్రావిడ కళగం, పెరియార్స్ ల్యాండ్ ఆఫ్ సోషల్ జస్టిస్ నేషనలిజం అని ఎందుకంటున్నాం? మనం ఏం అడవుల్లో లేము, రాజ్యాంగం మన విధానం. అదే సమయంలో మనం ప్రజల నుండి దూరంగా లేదు. అందుకే మేము ప్రజా పోరాటాలు చేస్తున్నాం. విడుదల అని దినపత్రిక, ఇంకా వారపత్రికలు, మాసపత్రికలు, ఇలా ఎన్నింటి ద్వారానూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. Away from the people. That is why we run a people's movement. We run a Tamil daily, Vidudalai, Liberty, which gives and educates the people. Weekly paper, monthly paper, all these things. So, my dear brothers and sisters, Andariki Vandanamu, I thank profusely. I wish that your work must bear fruits and continue. That it is a mission. It is not a profit-making business. It is a mission and service. ప్రియమైన సోదరి సోదరులారా, అందరికీ వందనాలు, కృతజ్ఞతలు. మీ పని విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ ఉద్యమం ఒక మిషన్ వంటిది. ఇదేదో లాభసాటి వ్యాపారం కాదు, ఇది ఒక సేవ. మేము మీతో ఉంటాం, అందరం కలిసి పనిచేద్దాం. ఇంతకు ముందు చెప్పినట్లుగా మనకి ఏకరూపత అవసరం లేదు, ఐక్యత మాత్రం ఉండాలి. ఏదైనా ఉమ్మడి కార్యక్రమంలో మేము మీతో ఉంటామని మాటిస్తున్నాం. మీ అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాం. Against superstition, against women's slavery, etc., etc. That is why let us all join and create a new society which is full of rationality, which is against the superstition and all the outdated, outworn methods of reasoning. Thank you very much. Long live. కుల నిర్మూలన కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం, మహిళా సమానత్వం కోసం, తదితర లక్ష్యాల కోసం కృషి చేసి హేతుబద్ధమైన ఒక నవ సమాజాన్ని నిర్మిద్దాం. ధన్యవాదాలు. వర్ధిల్లాలి వివేచన, వర్ధిల్లాలి హేతువాదం, వర్ధిల్లాలి సామాజిక న్యాయం, వర్ధిల్లాలి స్వాభిమానం. మరొక్కసారి ఇంత చక్కటి వేడుకలు ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు. నా ఆహ్వానాన్ని కూడా అందుకోండి. మీరంతా తప్పకుండా తమిళనాడు రండి, వచ్చి పరిశీలించండి. మీకు నచ్చిన సానుకూల అంశాలను మీతో తీసుకెళ్ళండి. తద్వారా మేధో చర్చల్లా కాకుండా సామాన్య ప్రజలకు చేరే ఉద్యమం అవుతుంది. ఇదే నా విన్నపం. ధన్యవాదాలు.